మన దేశానికి మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా దంగేటి జాహ్నవి 23 సంవత్సరాల అమ్మాయి 2029లో అంతరిక్షానికి వెళ్ళడానికి సెలెక్ట్ అయింది. ఇది నిజంగా చాలా అత్యంత గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే నేటి కాలంలో మన దేశానికి సంబంధించి యువత అత్యంత ఎక్కువగా ఉన్న దేశం. అలాగే మన దేశంలో ఉన్న యువతని నిజంగా సరిగ్గా వాడగలిగితే ఎన్నెన్నో అద్భుతాలు చేయగల సమర్థులు మన దేశంలో ఉన్నారు. ఇలాంటి ఆస్ట్రోనాట్స్గా అవకాశం వచ్చినందుకు నిజంగా మనం గర్వపడుతున్నాము. అలాగే 2029లో టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టే మిషన్ ద్వారా ఆమె అంతరిక్షంలో 5 గంటల పాటు ఉండనున్నారు. సో మన దేశం తరపున ఆమె ఎన్నికవ్వడము, ఆమె మన జాతీయత కలిగిన ఆమె కావడం, ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి పాలకొల్లు ప్రాంతానికి సంబంధించి జాహ్నవికి ఎంపిక అవ్వడం నిజంగా మనకెంతో గర్వకారణం. ఇలాంటి గర్వకారణమైన అంశాలు మన యువత స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఒక వ్యోమగామి, ఒక ఆస్ట్రోనాట్ తయారవడానికి, అది కూడా 23 ఏళ్లకు తయారవడానికి ఎన్ని హర్డిల్స్, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు గురి అయ్యింటారో మనం ఊహించగలం. సో అటువంటి కష్టాలను అధిగమించి 23 ఏళ్లకే ఆమె సెలెక్ట్ అవ్వడము నిజంగా అభినందనీయం. ఆమె జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని మనందరి తరపు నుంచి ఆమెకి ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్దాం. ఆల్ ది బెస్ట్ జాహ్నవి.